బాపట్ల జిల్లా బల్లికురువలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. క్వారీ అంచు విరిగిపడటంతో 4 కార్మికులు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లా బల్లికురవలోని ఓ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. క్వారీ అంచు విరిగిపడటంతో 4 కార్మికులు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రెడ్డికేటు బాపట్ల జిల్లా బల్లికురువలోని ఓ గ్రానైట్ క్వారీలో అయితే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అసలు ఈ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? బాపట్ల జిల్లాలోని బల్లికూరు సమీపంలో ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ మినరల్స్ అనే గ్రానైట్ క్వారీ ఏదైతే ఉందో అందులో అయితే ఈ రోజు ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు అక్కడ రాయిని వెలుగు తీసే క్రమంలో దాదాపు 15 నుంచి 18 మంది ఈ ఒడిశాకు సంబంధించిన కార్మికులు 15 నుంచి 18 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఒడిశా నుంచి వచ్చినట్టయితే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ వచ్చిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు రాయిని వెలుగు తీసే క్రమంలో ఆ పైన ఏదైతే గ్రానైట్ రాయి అంచులు ఉంటాయో ఆ అంచులు ఒక్కసారిగా విరిగి ప్రమాదం అయితే చోటు చేస్తుంది. అదంతా వాళ్ళ మీద పడడంతో ఈ మొత్తం శిథిలాల కింద ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఇందులో అయితే ఇప్పటికైతే 4 అయితే మృతి చెందినట్టుగా అయితే మనకైతే సమాచారం వస్తుంది. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశంగా కనబడుతుంది. ఇప్పటికైతే మరో 6 శిథిలాల కింద మృతులు ఎవరైనా 4తో పాటు మరో 6 అయితే బయటికి వెలికి తీశారు. ఈ వెలికి తీసిన వారిలో కూడా వీరందరినీ స్థానికంగా దగ్గరలోని చిలకలూరుపేట, నరసరావుపేట హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ గాయపడిన వారికి చికిత్స అయితే అందిస్తున్న పరిస్థితి. అయితే ఈ 6లో కూడా 4 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టయితే మనకి సమాచారం అవుతుంది. అయితే ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఈ శిథిలాల కింద ఉన్న వాళ్ళైతే ఈ స్థానికంగా ఉన్న పోలీసులు అయితే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ శిథిలాల కింద నుంచి బయటికి తీసే క్రమంలో ప్రస్తుతం అయితే ఈ పోలీసులు కానీ గ్రానైట్ క్వారీ యాజమాన్య సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిమగ్నమే అయితే దృష్టి సారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలు చూసుకుంటే అయితే ఏదైతే ప్రభుత్వం నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పి ఆ స్థానికంగా ఉన్న పరిస్థితుల ప్రకారం కానీ ఆ స్థానికులు చెప్తున్న ప్రకారం అయితే మనకు ఒక అవగాహన వస్తుంది. ఏదైతే ప్రభుత్వం చేయడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి అయితే స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న పోలీసులు, స్థానిక సిఐతో పాటు ఎస్ఐ అట్లాగే పోలీసు సిబ్బంది అంతా కలిసి అక్కడ ఏదో సత్యకృష్ణ గ్రానైట్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని అయితే సహాయ చర్యలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే 4 మృతదేహాలు అయితే బయటకు వచ్చినాయి. మరో 6 అయితే ఇక్కడ చిలకలూరుపేట అట్లాగే నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో కూడా ఒక 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మిగిలిన వారు అంటే 15 నుంచి 18 మందిలో ఇప్పుడు దాదాపు 10 మంది వరకే బయటకు వచ్చారు. కాబట్టి మిగిలిన వారి పరిస్థితి ఏందనేది ఆ శిథిలాల కింద చిరుక్కున్నారా, వాళ్ళు బ్రతికున్నారా, లేక వాళ్ళకి ఏమన్నా తీవ్రస్థాయిలో గాయాలు ఉన్నాయా, లేదా చనిపోయారనేది అయితే మనకి ఇంకా తెలియాల్సిన విషయం ఉంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు బాపట్ల జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో తుషార్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గానీ బాపట్ల ఎస్పీ గానీ ఈ ఘటన మీద స్థానిక ఉన్న అధికారులకు కూడా కొన్ని సూచనలు సలహా ఇచ్చిన పరిస్థితి. స్థానిక వెంటనే అక్కడికి చేరుకొని సహాయ చర్యలు ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తుంది. మరోవైపు అయితే ఈ గ్రానైట్ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని అయితే తాము డైలీ వర్క్ ఏ విధంగా చేస్తున్నాం అలాగే జరిగింది, ప్రమాదం చట్టు జరిగింది తప్ప ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించలేదని అయితే చెప్తున్నారు. మరోవైపు అయితే మీడియానైతే లోనికి రాకుండా అయితే స్థానికంగా పోలీసులు కానీ ఈ గ్రానైట్ క్వారీ యాజమాన్యం కానీ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. పూర్తి విషయాలు వెలుగులో రావాలంటే మరి కొంత సమయం పట్టొచ్చు. ఈ గ్రానైట్ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్నారా, వారు బ్రతుకున్నారా లేదో తెలియాల్సింది. ఈ ప్రస్తుతం సహాయ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్న పరిస్థితి కాబట్టి అవి పూర్తిగా జరిగితే మరి కొంత పూర్తి సమాచారం బయటకు తెచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.